మనం డైలీ రెగ్యులర్గా తినే వాటిలో వీట్ ఫ్లోర్ రోటీ ఒకటి, మనకి ఆశీర్వాద్, పిల్స్బర్రీ, ఫార్చ్యూన్ ఇలా ఎన్నో బ్రాండ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంకా మనమే స్వయంగా గోధుమలు ఆడించడం ఒకటి. నేను నా రీసెర్చ్లో కొన్ని రకాల వీట్ ఫ్లోర్స్ పర్సనల్గా ట్రై చేశాను. ఈ వీడియో చూసాక మీకు ఏ వీట్ ఫ్లోర్ బెస్ట్ అండ్ మీ హెల్త్కి ఏది బాగుంటుంది అనేది తెలుస్తుంది. లెట్స్ బిగిన్ విత్ కేటగిరీ 1. ఇందులో మనకి మార్కెట్లో దొరికే ఆశీర్వాద్, ఫార్చ్యూన్, పిల్స్బర్రీ తీసుకుంటే మనకు ముందుగా మనసులో వచ్చేది ఇవి నిజంగా హోల్ వీట్ ఫ్లోర్ అయినా ఆర్ మైదా ఏమైనా మిక్స్ అయిందా. నో డౌట్ అన్నిటి ప్యాకింగ్ పైన 0% మైదా అని రాసుంటుంది. బట్ ఈ ప్యాకింగ్ పైన ఎంత డైటరీ ఫైబర్ ఉంటే మంచిది అనేది ఉండకపోవడం ఆలోచించదగ్గ విషయం. సో ఈ బ్రాండ్స్ కొంచెం మైదా మిక్స్ చేసే అవకాశము ఉండొచ్చు. మీరు వీటి ప్యాకింగ్ పైన ఉన్న న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ చూస్తే డైటరీ ఫైబర్ అనేది 9 to 12 grams per 100 grams ఉంటుంది. బట్ ఇది డెఫినెట్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే కాదు. మీరు 4 things చెక్ చేయాలి బిఫోర్ బయింగ్ ఎనీ వీట్ ఫ్లోర్. ఫస్ట్, సీడ్ ఏది యూజ్ చేశారనేది చూడాలి. నెక్స్ట్, హార్మ్ఫుల్ కెమికల్స్ లైక్ యూరియా అండ్ డిఏపి ఏమన్నా యూజ్ చేశారా. అండ్ ఫైనల్గా వీట్ ఫ్లోర్ అనేది ఫ్రెష్గా ఉండాలి. మనం చెప్పుకున్న అన్ని బ్రాండ్స్ హైబ్రిడ్ సీడ్స్నే యూజ్ చేస్తాయి అండ్ ట్రెడిషనల్ నాటు సీడ్ కాదు. చాలామందికి తెలియకపోవచ్చు, 1960వ సంవత్సరంలో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్లో ట్రెడిషనల్ సీడ్స్ని హై ఈల్డ్స్ వచ్చేలా హైబ్రిడైజ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత డయాబెటీస్ అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయ్యాయి. ఎందుకంటే హైబ్రిడ్ సీడ్తో చేసిన అట్టాలో హాట్ గ్లూటెన్ మాలిక్యూల్స్ ఉంటాయి అండ్ వీటిని మన బాడీ డీల్ చేయడం చాలా కష్టమైన పని. నెక్స్ట్, వీట్ పండించిన ఫార్మర్స్ హై ఈల్డ్స్ కోసం ఎన్నో రకాల పెస్టిసైడ్స్, యూరియా అండ్ డిఏపి వంటివి వాడటం జరుగుతుంది. అందుకే NABL అక్రెడిటెడ్ ల్యాబ్ టెస్ట్లో ఈ పాపులర్ బ్రాండ్స్లో పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉన్నట్లు నిర్ధారించారు. ఇంకా ఈ కమర్షియల్ బ్రాండ్స్ షెల్ఫ్ లైఫ్ పెంచుకోవడానికి ప్రిజర్వేటివ్స్ ఆర్ బ్లీచింగ్ ఏజెంట్స్ వాడుతున్నట్లు అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఎలాంటి వీట్ ఫ్లోర్ తినాలి అంటే, సీడ్ అనేది మన ట్రెడిషనల్ సీడ్ అయి ఉండాలి. మన ట్రెడిషనల్ ఆర్ నార్త్ సీడ్స్ వాటి నేమ్స్ ఇప్పుడు మీకు చెప్తాను. కాప్లీ హోల్ వీట్ ఫ్లోర్, బన్సీ హోల్ వీట్ ఫ్లోర్, ఖతియా హోల్ వీట్ ఫ్లోర్, లోక్వాన్ హోల్ వీట్ ఫ్లోర్ అండ్ సోనామోతి హోల్ వీట్ ఫ్లోర్. ఇవన్నీ బ్రాండ్ నేమ్స్ కాదండి, బట్ వీట్ యొక్క వెరైటీస్. ఇవే మన ఫోర్ ఫాదర్స్ thousands of years తిన్నారు వితౌట్ ఎనీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ డయాబెటీస్. ఎందుకంటే వీటిలో ఉండే లో గ్లైసెమిక్ ఇండెక్స్ మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ వీటిలో ఉండే గ్లూటెన్ మాలిక్యూల్ అనేది వీక్గా ఉండి మన బాడీ ఈజీగా డీల్ చేసుకోగలదు. అండ్ ప్రోటీన్ కంటెంట్ హయ్యర్ ఉంటుంది. అండ్ వీటన్నిటిలో కాప్లీ హోల్ వీట్ ఫ్లోర్ అనేది ఎంతో ఉత్తమంగా చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ లోయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ వీకెస్ట్ గ్లూటెన్ మాలిక్యూల్. కాప్లీ వీట్ ఫ్లోర్ రియల్ షుగర్ కంట్రోలింగ్ అట్టాగా చెప్తారు. అయితే ఈ కాప్లీ వీట్ మహారాష్ట్ర అండ్ సౌదర్న్ రీజన్స్లో, కర్ణాటకలో పండిస్తారు. బన్సీ ఈజ్ ఫ్రమ్ పంజాబ్. ఖతియా అనేది మన యూపీ అండ్ ఎంపీ రీజన్స్లో పండిస్తారు. లోక్వాన్ ఈజ్ ఫ్రమ్ గుజరాత్. సోనామోతి ఈజ్ అగైన్ ఫ్రమ్ పంజాబ్. ఈ ట్రెడిషనల్ వెరైటీస్ కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి బికాస్ చాలా కొద్ది మంది మాత్రమే పండించడం జరుగుతుంది, అది కూడా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. మీరు ఎప్పుడే కానీ ఫ్రెష్ అట్టానే వాడాలి, అప్పుడే వాటిలో ఉండే న్యూట్రిషన్ మనకు అందుతుంది. మీకు ఈ కాప్లీ హోల్ వీట్ ఫ్లోర్ అండ్ బన్సీ హోల్ వీట్ ఫ్లోర్ మన స్టోర్లో దొరుకుతుంది, లేదా మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న చోట తీసుకొని ట్రెడిషనల్ హోల్ వీట్ ఫ్లోర్నే వాడండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కష్టపడి కలెక్ట్ చేసింది. మీకు యూజ్ అయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.